మీరు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి అని అన్నాడు. ఏంటి ఆ నిర్మలమైనటువంటి పాలు? దేవుని వాక్యం. మీకు ఆరోగ్యం సహకరించినప్పుడు దేవుని వాక్యాన్ని చదివి చూడండి, ఎంత రిలీఫ్ అవుతారో. ఆ అనుభవాలు నేర్చుకోవాలి. ఆరోగ్యం బాగలేదన్నప్పుడు ఒకసారి మీరు చదివి చూడండి దేవుని వాక్యాన్ని, ఎంత రిలీఫ్ అనిపిస్తుందో. అనుభవాలు తెలుసుకోవాలి. కాబట్టి మీరు నెక్స్ట్ ఆదివారం చూద్దాం ఆదికాండం కంప్లీట్ అయినటువంటి వారు నిర్గమకాండము చూడండి. మరి ఈ రోజుకి ఆదికాండం అయిపోతే మనకు ఈ మాసంలో చివరికి నిర్గమకాండం కూడా అయిపోద్ది. ఎందుకంటే నిర్గమకాండంలో 40 అధ్యాయాలు ఉన్నాయి. మనకు 40 అధ్యాయాలు 20 రోజులకు మనకు కంప్లీట్ అవుతాయి. ఈరోజు 11. మరి ఈ మాసంలో చివరికి నిర్గమకాండం కూడా అయిపోద్ది. అంటే మనం రోజు ఒక అధ్యాయం చదివేటువంటి విధంగా చదువుకుంటూ వెళితే ఈ మాసంలోనే మనకు నిర్గమకాండం కూడా కంప్లీట్ అవుతుంది. అది మీరు గమనించి వాక్యాన్ని చదివే విషయంలో అశ్రద్ధ చూపకండి అనేది నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. ఇంకా మీరు అశ్రద్ధ చేస్తే అది మీ దురదృష్టం అనే అనుకోవాలి. ఎందుకంటే ఇలాంటి అవకాశం మరలా రాకపోవచ్చు. అది మీరు గుర్తించాలని మనవి చేస్తున్నాను. ప్రాముఖ్యంగా మనము ప్రస్తుతము యేసుక్రీస్తు ప్రభు తన సజీవుడు అనే దాన్ని ఆయన ప్రత్యక్షల ద్వారా నిరూపణ చేసినటువంటి విషయాలు మనం చూస్తున్నాం. అంటే యేసు ప్రభు ఆయన పునరుత్థానుడై లేచిన తరువాత 40 దినాలు ఆయా వారికి కనపడుతూ వారికి కొన్ని ప్రమాణాలను చూపిస్తూ ఆయన ఈ భూమి మీదనే 40 దినాల వరకు ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఆరోహణుడై వెళ్ళిపోయాడు. ఈ 40 దినాలు ఆయన చేసింది ఏంటంటే తను సజీవుడను, మరణమును జయించి లేచాను అనే దాన్ని నిరూపణ చేయడం. అందుకు ఆయనే ప్రత్యక్షంగా ఎవరెవరికి ఏ ఏ సందేహాలు ఉన్నాయో, ఎవరెవరికి ఏ విధమైనటువంటి వారి ఆత్మలో ఆలోచనలు ఉన్నాయో వాటి అన్నింటిని కూడా నివృత్తి చేస్తూ వచ్చాడు. గడచిన ధ్యానంలో మనము 21వ అధ్యాయం అంటే యోహాను సువార్త 21వ అధ్యాయం ఆధారంగా యేసు మృతుల్లో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షం అనేది ఇది 3వ సారి అనే మాటను మనం గమనించాం. ఆల్రెడీ 2 సార్లు ఆయన అంటే లేచిన ఆ దినమే ఆ సాయంకాలం తన శిష్యులకు ఆయన మొదట ప్రత్యక్షము అయ్యాడు. 19వ వచనంలో ఆదివారం సాయంకాలముననే మాట యేసు పునరుత్థానుడై లేచిన ఆ దినమే, ఆ సాయంత్రమే తన శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు? వారిలో ఉన్నటువంటి భయాన్ని పారదోలుటకు. ఎందుకంటే మనకు అక్కడ వ్రాయబడిన మాట, యూదులు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానమవునుగాక అని అన్నాడు. అంటే శిష్యులు భయపడిపోతున్నారు. యేసును బంధించారు, సిలువ వేశారు, చంపేశారు. యేసు ప్రభు శిష్యులమని మనల్ని ఏం చేస్తారు అన్నటువంటి ఆందోళనలో వారు ఉన్నారు. వారి భయాన్ని పోగొట్టడానికి ఆయన వారి మధ్య ప్రత్యక్షమై వారికి సమాధానం ఇచ్చాడు. రెండవది 8 దినములైన తరువాత అనే మాట మనం 26వ వచనంలో గమనిస్తాం. ఈ 8 దినములైన తరువాత మరలా ఆయన ప్రత్యక్షమైన ఉద్దేశం ఏంటంటే, మొదట ఆయన ప్రత్యక్షమైనప్పుడు తోమా వారి మధ్య లేడు. యేసు ప్రభు శిష్యుల్లో తోమా వారి మధ్య లేడు. యేసు మాకు కనపడ్డాడు, ప్రత్యక్షమయ్యాడు, మాతో మాట్లాడాడు అని మిగతా శిష్యులు చెప్తే తోమా నమ్మలేదు. నేను ఆయన మరి చేతుల గాయాల్లో నా వేలు పెట్టాలి, ఆయన ప్రక్కలో నా చేయి పెట్టాలి, అప్పుడు మాత్రమే నేను నమ్ముతాను అని అన్నాడు. తోమలో ఉన్నటువంటి ఆ సందేహాన్ని నివృత్తి చేయడానికి, ఆయనలో ఉన్నటువంటి ఆ అపనమ్మికను పోగొట్టడానికి, ఆయనను మరలా విశ్వాసంలో స్థిరపరచడానికి ఆయన రెండవసారి ప్రత్యక్షత మనకు కనపడుతుంది.
ఇక మూడోసారి ప్రత్యక్షత, యేసు తాను అప్పగించినటువంటి పనిని విస్మరించి వారు చేస్తున్నటువంటి పనికి వెళ్ళగా వారిని మరల ఆయన క్రమపరచడం. అంటే నా మాట వినకుండా మీ ఉద్దేశానుసారంగా వెళితే మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో చూడండి, నా మాట వింటే మీకు ఎలాంటి దీవెనలు కలుగుతాయో చూడండి అన్నట్టు. ఎందుకంటే వారు ఆ రాత్రంతా చేపలు పట్టారు కానీ వారికి చేపలేమి దొరకలేదు. సూర్యోదయం అవుతున్నప్పుడు యేసు ప్రభువు మరి ఆ దరిని నిలిచాడు. పిల్లలారా, ఆహారములకు ఏమైనా ఉందా మీ దగ్గర, భోజనానికి ఏమైనా అంటే ఏమి లేదన్నారు. వారు భోజనం సంపాదించుకోవడానికే కదా వెళ్ళింది, కానీ వారికి చేపలు దొరకలేదు. కాబట్టి ఆయన అన్నాడు, మాకేమి దొరకలేదు అన్నప్పుడు మీరు ధోని కుడి ప్రక్కన వల వేయండి అని అన్నాడు. అప్పుడు వారు కుడి ప్రక్కన వల వేయలేదా? వేశారు. ఎందుకంటే వారు శాయశక్తుల ప్రయత్నము చేశారు. కుడి ప్రక్కేశారు, ఎడం ప్రక్కేశారు, ముందు వేశారు, వెనక వేశారు. వారు ఆ సముద్రములో అంతా కూడా మరి చేపలు పడ్డానికి ప్రయత్నమే చేశారు, కానీ దొరకలేదు. ఇప్పుడు ఆయన అన్నాడు, మీ కుడి ప్రక్కన వల వేయండి. వల వేశారు, విస్తారమైన చేపలు పడ్డాయి. దాదాపు 153 గొప్ప చేపలు అని అన్నారు. అంటే నా మాట వినకుండా మీరు వెళ్ళిపోతే భోజనం సంపాదించుకోవాలని మీరు అనుకున్నారు, కానీ మీకు భోజనము దొరకలేదు. నా మాట విన్నారు, ఇప్పుడు మీకు విస్తారముగా భోజనము దొరుకుతుంది. పేతురు వస్త్రహీనుడిగా ఉండి సముద్రంలో దూకాడు. నా మాట వినకపోతే మీకు ఆహారము దొరకదు, వస్త్రాలు దొరకవు, మీరు ఇబ్బందులు పడతారు. నేను అప్పగించిన పనిని సక్రమంగా చేయండి, నా ఆశీర్వాదాలు మీకు ఉంటాయి అనేటువంటి సందేశం వారికి ఇవ్వడానికి ఆయన మూడోసారి ప్రత్యక్షతలో ఒక భాగమై ఉంది అనే విషయాన్ని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగములో యేసు ప్రభు మరలా వారికి కొన్ని బాధ్యతలు అప్పగించడం మనం చూస్తాం. ఎందుకంటే యేసు ప్రభు ఆయన మనం ఈ పునరుత్థాన పండుగ జరిగించుకున్న తర్వాత ఈ ప్రత్యక్షతలు చూస్తూ ఉంటాం సాధారణంగా. ఎందుకు విన్న విషయాలే కదా ప్రతి సంవత్సరం, ఎందుకని మీకు అనిపించవచ్చు. కానీ మనం విన్నాం, మనం తెలుసుకున్నాం, మన వెనకటి వారు వినలేదుగా. నాకు తెలిసిది అని అనుకుంటే ఎట్లా? మన వెనక వచ్చేటువంటి మన పిల్లలు, మన తరం వారు కూడా వినాలి. కాబట్టి మనం ప్రతి సంవత్సరం ఎందుకండివి అని అనుకోకూడదు. మనం ధ్యానం చేస్తూ ఉంటే ఇంతకు ముందు వినని వారికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి, మనం ఇంకా దానిలో ఎక్కువ బలపడుతుంటాం. అది మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి వారికి మరికొన్ని బాధ్యతలు అప్పగించాడు. మొదట పిలిచినప్పుడు ఏమన్నాడు ఆయన? మీరు మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను, నన్ను వెంబడించండి అని అన్నాడు. అంటే వారిని పిలిచినప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను, మీరు నన్ను వెంబడించండి, నా వెంట రండి అని అన్నాడు. చెప్పాను మీకు, మనుషులను పట్టడం అంటే కిడ్నాప్ చేయడం కాదు, దేవుని మాటలను వారికి ప్రకటించి వారిని దేవుని పిల్లలుగా తయారు చేయడం, దేవుని పిల్లలుగా తయారు చేయడం, అది వారిని మనుషులను పట్టే జాలర్లు అని అంటే. ఇక ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభు మరి వారికి మూడోసారి ప్రత్యక్షమై వారి బాధ్యతలు వారికి మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు. పేతురుతోనే ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ 12 మంది శిష్యులలో పేతురు స్థానం గొప్పది. ఒక లీడర్గా ఆయన ఉన్నాడని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన అప్పగించిన బాధ్యతలు కూడా అలాంటివి. పేతురు కూడా కొన్ని సందర్భాలు ఆయన ఇచ్చిన సమాధానం కూడా అలాంటిది. మత్తయి సువార్త 16లో మనకు తెలుసు, ఆ ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతానికి వచ్చిన తరువాత మనుష్య కుమారుని గురించి జనులు ఏం చెప్పుకుంటున్నారు అంటే, కొందరు ఏలి అనుకుంటున్నారు, కొందరు ఇరిమి అనుకుంటున్నారు, కొందరు బ్యాప్టిజం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు, కొందరు ప్రవక్తలో ఎవరో ఒకరు అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? యేసుప్రభు అని అడిగాడు యేసుప్రభు. పేతురు అన్న మాట ఏంటంటే, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన
క్రీస్తువు అని అన్నాడు. కాబట్టి అప్పుడు యేసు ప్రభు మరియోనా, ఇది మరి దేవుడే నీకు ప్రత్యక్షపరచాడు, నువ్వు బండవు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పరలోకపు తాళపు చెవులు కూడా నీకు ఇస్తున్నాను, కాబట్టి నువ్వు భూమి మీద దేన్ని విప్పుతావో అది పరమందింపబడుతుంది, భూమి మీద దేన్ని బంధిస్తావో అది పరమందు కూడా బంధింపబడుతుంది. లీడర్ స్థానం పేతురుది. అందుకే ఇక్కడ పేతుర్ని అడుగుతున్నాడు. లీడర్ అయినా కూడా పేతురు గారే మరలా వీళ్ళని తప్పుద్రోవ పట్టించాడు. కారణం ఏంటి? నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తానన్నది ఎవరు? పేతురే. నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తానన్నది పేతురే. ఆయనతో పాటు మిగతా వారు కూడా వెంబడించారు. అందుకే ఇక్కడ పేతుర్ని అడుగుతున్నాడు, సీమోను కుమారుడైన పేతురు, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అనే మాట అడిగాడు. కాబట్టి అక్కడ పేతురు అంటారు, అవు ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నా గొర్రె పిల్లలను మేపుము అని అన్నాడు. మరలా రెండోసారి అడిగాడు. రెండోసారి కూడా అదే మాట అడిగాడు, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని. మరి రెండోసారి అడిగినప్పుడు కూడా అతను అదే మాట అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నా గొర్రెలను కాయుము అని అన్నాడు. మరలా మూడోసారి అదే ప్రశ్న అడిగాడు, యోహాను కుమారుడైన సీమోను, నీవును వీరందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని. ఒకే ప్రశ్న 1, 2, 3 సార్లు అడిగితే విసుగు అనిపిస్తుంది కదండి. ఆల్రెడీ జవాబు వస్తుంది. అప్పుడు కొంచెం విసుగు చెందాడు పేతురు. అయినా మరలా ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నా గొర్రె పిల్లలను మేపుము అనే మాట చెప్పాడు. కాబట్టి మనుషులను పట్టే జాలరిగా పిలిచినటువంటి ప్రభువు ఇప్పుడు వారికి అప్పగించే బాధ్యత ఏంటంటే, గొర్రె పిల్లలను మేపడం, గొర్రె పిల్లలను కాయడం. ఈ రెండు కూడా చాలా బాధ్యతాయుతమైనటువంటి పనులు. ఒక మందను కాయడం, ఒక మందను మేపడం, ఈ రెండు కూడా చాలా బాధ్యతగా చేయాల్సినటువంటి పనులు అన్నమాట. బాధ్యత ఎక్కడ విస్మరించినా పరిస్థితి చాలా ప్రమాదము అవుతుంది, చాలా ప్రమాదముగా దారి తీస్తుంది. కాబట్టి గొర్రెలను కాయడం, గొర్రెలను మేపడం, ఈ రెండు పనులు నువ్వు చేయాలి అని పేతురుతో ప్రభు మాట్లాడిన విషయాలు ప్రియులారా మనం గమనించాలి. అయితే ఈ గొర్రెలు ఎవరు? ఈ గొర్రెలు అంటే లోకంలో దేవుడు మనకిచ్చినటువంటి సంపదలో గొర్రెలు ఒక భాగమై ఉన్నాయి కదా. మరి ఆ గొర్రెలను కాయమని ఆయన చెబుతూ ఉన్నాడు అని అంటే, పేతురు గారికి ఆయన ఒక మంద గొర్రెలు కొనిచ్చి వాటిని మేపమని పేతురుకు ఆజ్ఞాపిస్తున్నాడా? నా గొర్రెలను మేపమంటున్నాడు అంటే ఒక మంద నేను కొనిస్తా నీకు మేపమంటున్నాడా? ఏమిటి ఆ గొర్రెలు అనేటువంటిది ప్రియులారా మనం గమనిస్తే, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభువు యెహోవా వాక్కు అనే మాట గమనిస్తాం. ఇక్కడ గొర్రెలు అనేటువంటి మాట ఎవరంట? మీరు మనుష్యులు. నేను మేపే గొర్రెలు ఎవరు అని అంటే మీరు మనుష్యులు. మిమ్మల్ని గొర్రెలతో నేను పోలుస్తూ ఉన్నాను. కాబట్టి నేను మీ దేవుడైన యెహోవాను, నేను మిమ్మల్ని గొర్రెలతో పోలుస్తున్నాను. మీరు మనుష్యులు అయినా నేను మిమ్మల్ని గొర్రెలతో పోలుస్తున్నాను అనే మాట ప్రభు చెప్పాడు. ఇప్పుడు క్రైస్తవుల మీద చాలా మరి అపహాస్యంగా క్రైస్తవులను గొర్రెలు అనేటువంటి అపహాస్యపు మాటలతో హేళన చేస్తూ ఉన్నారు బైబిల్ విమర్శకులు. క్రైస్తవులు గొర్రెలు అనేటువంటిది వాళ్ళ బైబిలే వారికి చెప్తుంది గొర్రెలని అని అంటున్నారు. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు గొర్రెలతో మానవులను పోల్చాడు? మనుషులను ఆయన గొర్రెలతో ఎందుకు పోల్చాడు అని అంటే,
ఆనాడు ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చినటువంటి ఆ ఆస్తి లేక స్వాస్థ్యములో గొర్రెల యొక్క స్థానము కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. గొర్రెల స్థానం కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంది. అంటే మనుషులకు దేవుడిచ్చేటువంటి సంపద, స్వాస్థ్యం, ఆస్తిలో ఇశ్రాయేలీలు ఆనాడు శనాస్య ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు ఆయన ఇచ్చినటువంటి వాటిలో గొర్రెలు. అందులో మనము ఆదికాండం 13వ అధ్యాయం చదువుతున్నప్పుడు అబ్రహాం గారికి కూడా దేవుడిచ్చిన ఆస్తిలో ఈ మాటలు తెలియజేయబడతాయి. 2వ వచనం, అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను అనే మాట అన్నాడు. పశువులు అనేటువంటి ఈ మాట మరి గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఆవులు, గేదెలు ఇవన్నీ కూడా ఆ మాటకు వర్తిస్తాయి. పశువులు అనే మాటకు వర్తిస్తాయి. కాబట్టి అబ్రహాము వెండి బంగారములు, తర్వాత పశువులు కలిగి బహు ధనవంతుడుగా ఉన్నాడు అని అన్నాడు. అంటే మానవులకు దేవుడిచ్చినటువంటి సంపద, మానవులకు దేవుడిచ్చినటువంటి ఆస్తిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, గొర్రెలు అనేటువంటివి కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహించాయి వారికి ఆస్తిగా ఇవ్వబడినటువంటి వాటిలో అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. అందుకే మనము ఆదికాండము 37వ అధ్యాయం చదువుతున్నప్పుడు కూడా ఇక్కడ మన పితరుడుగా ఉన్నటువంటి యాకోబు గారు, ఆయనకు కూడా మరి గొర్రెల మందలు, పశువుల మందలు ఆయనకున్నాయి అనేది మనకు వాక్యములో అర్థమవుతుంది. ఆదికాండం 37వ అధ్యాయం మనం చదువుతుంటే 1వ వచనం, యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళిది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను అనే మాట అన్నాడు. మందను మేపుచుండెను. అనేక పశువులు ఉన్నప్పుడు, అనేక గొర్రెలు, అనేక మేకలు ఉన్నప్పుడు వాటిని మనం మంద అని సంబోధిస్తాం. 1-2 కాకుండా చాలా ఎక్కువగా, ఒక 50, ఒక 100, ఒక 200 అలా పశువులు ఉన్నప్పుడు వాటిని మంద అని మనం సంబోధిస్తామన్నమాట. కాబట్టి యాకోబు గారికి కూడా గొర్రెల మందలు ఉన్నాయి దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యంలో. అబ్రహాముకున్నాయి, అబ్రహాము నుండి ఇస్సాకు వచ్చాయి, ఇస్సాకు నుండి యాకోబుకు కూడా వచ్చాయని మనం గమనించాలి. అందులో యాకోబు తన మామ మందను కాసి కూడా ఆయన స్వతహాగా కూడా గొర్రెలను సంపాదించుకున్నాడు. కాబట్టి యోసేపు కూడా 17 ఏండ్ల వాడై మరి తన సహోదరులతో ఆయన కూడా గొర్రెలను, మందను మేపుచున్నాడు అనేది చూస్తాం. కాబట్టి ఇలాగున గొర్రెలు అనేటువంటివి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మానవులకు ఆస్తిగా దేవుడిచ్చినటువంటి సంపదగా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మనము ఆదికాండం 46వ అధ్యాయం కూడా చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ కరవు కాలంలో ఐగుప్తు దేశానికి యాకోబు కుమారులు వెళ్ళినప్పుడు మనము ఆ వాక్య భాగంలో దాదాపు 31 ఆ వచనాల్లో గమనిస్తే యోసేపు తన సహోదరులకు కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. అంటే వారు ఐగుప్తుకు వెళ్ళారు. ఆ కరవు కాలంలో 1-2 సార్లు బత్యంగు అన్నారు. ఇక యోసేపు తన అన్నలు, సహోదరులు తెలుసుకొని, మీరు ఈ కరవు కాలంలో అక్కడ ఇబ్బంది పడేదానికంటే ఇక్కడికి రండి, ఈ కరవు కాలం తీరేంత వరకు ఇక్కడ మీరు ఉంటే బాగుంటుంది, తండ్రిని కూడా తీసుకొని రండి అని ఆయన వారికి చెప్పాడు. తీసుకొని వచ్చారు వాళ్ళు. అప్పుడు యోసేపు వారికి చెప్తున్నాడు, 31వ వచనం, యోసేపు తన సహోదరులను, తన తండ్రి కుటుంబపు వారిని చూచి, నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి కనాను దేశములో ఉండిన నా సహోదరులను, నా తండ్రి కుటుంబపు వారును నా యొద్దకు వచ్చిని.
మీకు చాలాసార్లు చెప్పారు, విజయానందం పాస్టర్ గారు చెప్పారు. మరి మీకు వింటారో వినరో నాకు అర్థం కాదు. ఒక్కరు చదవండి అమ్మ స్పష్టంగానంటే. కాబట్టి అక్కడ మనకు చెప్తున్నటువంటి మాటలు గమనిస్తున్నప్పుడు మరి వారు నేను వెళ్ళి చెప్తాను, నా తండ్రి నా సహోదరులు వచ్చారు అని నేను ఫరోతో ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తాను. కాబట్టి మీరు అక్కడికి వచ్చినప్పుడు ఫరో మిమ్మల్ని అడిగితే మీరు ఆయనతో ఏం చెప్పాలి అని అంటే, మేము చిన్నతనము నుండి కూడా మాకు గొర్రెల మందలు, మా పూర్వీకుల కాలం నుండి కూడా మాకు గొర్రెల మందలు ఉన్నాయి. కాబట్టి మేము ఆ గొర్రెలను పశువులను కాచుకొని జీవించేవారమని చెప్పండి అని చెప్పాడు. ఎందుకంటే గొర్రెలు మరి కాపరులు అనేటువంటి వారంటే ఐగుప్తీయులకు ఒక రకమైనటువంటి ఏహ్యము, అది వారికి ఒక రకమైనటువంటి అసహ్యం అన్నమాట గొర్రెల కాపర్లు అంటే ఐగుప్తీయులకు. కాబట్టి మీరు చెప్పాల్సింది ఏంటంటే, మా పూర్వీకుల కాలము నుండి, మా తాత ముత్తాతల కాలము నుండి కూడా మేము పశువులు కలిగినటువంటి వారం, మేము మందలు మేపుకొని జీవించే వారమని మీరు చెప్పండి అనే విధంగా యోసేపు తన సహోదరులకు ఆయన ముందుగానే ఆ విషయాలు చెప్పాడు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి మేము ఇప్పుడు గొర్రెల కాపర్లము అంటే మిమ్మల్ని ఏహ్యంగా చూస్తారు. ఇది మా పూర్వీకుల కాలము నుండి మా వృత్తి, మాకున్నటువంటిది అనేటువంటి దాన్ని మీరు తెలియజేయండి అనేటువంటి విధంగా వారితో చెప్పాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గొర్రెలతో ఎందుకు మరి పోల్చాడు దేవుడు నాడు ఇశ్రాయేలును కావచ్చు, ఆ తర్వాత మనుషులందరినీ కూడా కావచ్చు అని అంటే, మనం ఏదైనా ఒక ఉదాహరణ, ఒకదాని పోలికతో చెప్పాలి అని అంటే, ఏ దేశములో ఏ రాష్ట్రములో ఏది అక్కడ ఖ్యాతో దాన్ని పోల్చి చెప్తాం. యేసు ప్రభువుకు ఇంకా కొన్ని ఉపమానాలు చెప్పాడు. వాటిలో గోధుమ గింజల ఉపమానం చెప్పాడు, యవల ఉపమానం చెప్పాడు, గురుగులను గూర్చి చెప్పాడు. మనకు గోధుమ పంట మన భారతదేశంలో తక్కువే, ఒకవేళ కొన్ని రాష్ట్రాల్లో పండుతున్నా చాలా వరకు తక్కువ. ఇక మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా చాలా తక్కువ, గోధుమ పంట పండించేవారు లేరు. యవల పంటలు తక్కువే మనకు. కానీ ఇశ్రాయేలీయులు వారు నివసిస్తున్న ప్రాంతంలో వారు గోధుమలు ఎక్కువ పండించేవారు, యవలు వారు ఎక్కువగా పండించేవారు. వారికి కలుపు మొక్కలు ఏంటి అని అంటే, ఈ గురుగులు అనేవి వారికి కలుపు మొక్కలు. అంటే వారు వేసుకున్న పైరులో, మనం కూడా మరి పైరు వేసుకున్నప్పుడు మన పైరులో కలుపు మొక్కలు వస్తుంటాయి కదా, వాటిలో ఈ గురుగులు అనేవి ఆనాడు వారు విత్తుకున్నటువంటి పైరులో కలుపు మొక్కలు. అందుకే యేసు ప్రభు ఆయన గోధుమలు, యవలు, గురుగులు వీటిని గూర్చిన విషయాలు చెప్తాడు. ఎందుకనంటే ఆ ప్రాంతంలో అవి ఎక్కువగా పండుతాయి కాబట్టి వాటిని గూర్చి ఆయన వారితో చెప్పడం. ఇశ్రాయేలీలకు కూడా మందలు ఎక్కువగా ఉన్నాయి, గొర్రెల మందలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వారిని ఆ పోలికతో చెప్పాడు అనేటువంటిది ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఏ ప్రాంతంలో ఏది విరివిగా ఉంటుందో మనం ఏదైనా పోలికలో చెప్పాలంటే దాన్ని మనం సహజంగా ఉపయోగిస్తాం. కాబట్టి ఇశ్రాయేలుకు గొర్రెల మందలు ఎక్కువ కాబట్టి ఆయన వారిని గొర్రెలతో పోల్చాడు. వారి పంట గోధుమ పంట కాబట్టి గోధుమలతో పోల్చాడు. వారి పంటలు యవలు కాబట్టి యవలతో పోల్చాడు. వారి కలుపు మొక్కలు గురుగులు కాబట్టి గురుగులతో పోల్చాడు. ఆ దేశంలో ఉండేటువంటి వృక్షాలు, ఆ దేశంలో ఉండేటువంటి మరి ఆ ఫల వృక్షాలు, ద్రాక్షవల్లితో వారిని పోల్చాడు. అంటే అక్కడ ద్రాక్షలు విరివిగా పండుతాయి. ఒలివ చెట్టుతో పోల్చాడు, అక్కడ ఒలివ చెట్లు విరివిగా పెరుగుతాయి. అంజూరపు చెట్లతో పోల్చాడు, అక్కడ అంజూరపు చెట్లు విరివిగా పెరుగుతాయి.
కాబట్టి ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఏది విరివిగా పండుతుందో, ఏది విరివిగా ఉంటుందో దాన్ని పోలికతో చెప్పేటువంటి ఉద్దేశంతోనే దేవుడు ఇశ్రాయేలీయులను, మానవులను గొర్రెలతో పోల్చాడు. దాన్ని ఇప్పుడు ఏహ్యంగా, అవమానంగా, హేళనగా మాట్లాడుతున్నారు. ఆ గొర్రె బిడ్డలు అని అంటున్నారు. పర్వాలేదు, ఒకవేళ మనము గొర్రె బిడ్డలమన్నా ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెలతో పోల్చడంలో ఉన్న ఉద్దేశం అది. అంటే ఆ ప్రాంతంలో వారికి దేవుడిచ్చిన స్వాస్థ్యం గొర్రెల మందలు. ఆ ఉద్దేశంతో దేవదేవుడు ఆ మాటను పోల్చాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక గొర్రెలను కాసేటువంటి కాపరి ఆ కష్టాలు, ఆ బాధలు ఏంటో కూడా గొర్రెల కాపరులుగా కాసేటువంటి వారికి అవి తెలుసు. కాబట్టి పేతురుతో ఆయన మాట్లాడుతూ అంటున్న మాట ఏంటంటే, నా గొర్రెలను మేపుము అని అన్నాడు. అంటే ఆ చిన్నాసియా ప్రాంతంలో గొర్రెల మందలు ఉన్నప్పుడు ఆ గొర్రెల మందలను వారు మేపే విషయంలో, కాసే విషయంలో వారెంత కష్టపడతారో, వారెంత ఇబ్బంది పడతారో ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. అందుకు మనకు యాకోబు గారు ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఆదికాండం 31వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు 38వ వచనములో మనము 38 నుండి కొన్ని మాటలు చదువుకుంటూ క్రిందికి వస్తే అక్కడ అంటాడు, అంటే వాళ్ళ మామతో మాట్లాడుతూ, నేను నీ మందను మేపుచున్నప్పుడు గొర్రెలైనా మేకలైనా ఈడ్చుకుపోలేదు అని అంటాడు. అంటే ఏంటంటే చూలు మోసిన తరువాత పరిపక్వానికి రాకుండా ఒకవేళ ఏదైనా, అంటే మనం ఒకవేళ 2-3 నెలలు గర్భం పోతే ఏమంటాము, అబార్షన్ అయింది అంటాం కదా, అలాంటి మాట అన్నమాట ఇది. అంటే పశువులు, గొర్రెలు అవి ఆ బిడ్డ కడుపులో ఎదగాల్సినటువంటి కాలం వరకు ఎదగకుండా మధ్యన మిస్ అయిపోయింది అనుకోండి, ఈసుకుపోయింది అని అంటారు పశువులను. అదేదో మాట అని అనుకోవద్దు. ఎందుకు నేను వివరంగా చెప్తున్నా అంటే కొందరికి అర్థం కాకపోవచ్చు. ఇదేంటి మరి గొర్రెలైనా మేకలైనా ఈసుకుపోలేదు అనే మాట అన్నాడు. ఏంటి ఈసుకుపోవటం అని అంటే, గర్భము దాల్చినటువంటివి బిడ్డ పరిపక్వానికి రాకుండా మధ్యలోనే అవి గర్భం పోతే మందలు తగ్గిపోతాయి. రావలసినటువంటి పిల్లలు రాకపోతే మంద తగ్గిపోతాయి. కాబట్టి ఈసుకుపోలేదు. నీ మంద పొట్టేళ్ళు నేను తినలేదు, దుష్టమృగముల చేత చీల్చబడిన వాటిని మరి నా యొద్దకు నీ యొద్దకు నేను తేలేదు, ఆ నష్టం నేనే భరించాను. పగటి యందు దొంగిలింపబడిన దానిని నేను రాత్రి యందు దొంగిలింపబడిన దాని కూడా నీ యొద్దకు తీసుకొని రాలేదు. అంటే ఏదైనా నష్టం జరిగితే 1-2 నష్టం జరిగితే ఈ 1-2 ఎందుకులే అని ఆ నష్టాన్ని నేనే భరించుకున్నాను. అంటే మందలను మేపుతున్నప్పుడు అనే మాట అంటాడు. 40 వచనం చూడండి. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయను అని అంటాడు. అంటే మందలను కాచేటువంటి కాపరి అవస్థ, కష్టాలు మనం ఇక్కడ గమనించాలి. నేను ఎండకు మరి ఆ మంచుకు క్షీణించిపోయాను, పగలు రాత్రి మందలను కాస్తూ నేను క్షీణించిపోయాను, నిద్ర నా కన్నులకు దూరమాయను. అంటే మందలను మేపేటప్పుడు, మందలను కాచేటప్పుడు ఎంత కష్టమో ప్రియులారా దీన్ని బట్టి మనకు అర్థము అవుతుంది. అంటే యాకోబు గారు తన జీవిత అనుభవాన్ని, తన మామ మందను మేపుతూ తన జీవిత అనుభవాన్ని చెప్తున్నాడు అన్నమాట. ఇలా నేను కష్టపడ్డాను, పగలు రాత్రి అనకనే కష్టపడ్డాను, నిద్ర మాని నేను గొర్రెల మందలను మేపాను అనేటువంటి మాటలు ప్రియులారా వాక్య భాగంలో మనకు జ్ఞాపకములకు తేబడ్డం చూస్తా. ఇక మనందరికీ సుపరిచితమైన లేఖన భాగం లూకా సువార్త 2:8 మనం చూస్తాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా, రాత్రి వేళ మనం అక్కడ గమనించాల్సింది.
అంటే గొర్రెలను కాయడం, పగలు రాత్రి అనక వాటిని కాయాలి, పగలు రాత్రి అనక వాటిని మేపాలి. ఒకవేళ మనకు పశువులు అంటే ఎద్దులు లేకపోతే గేదెలు లేకపోతే ఆవులు ఉన్నాయనుకోండి, కొన్ని సందర్భాల్లో ప్రకృతిలో కొంత అసౌకర్యం వచ్చింది, వాటిని మనం ఇంటికాన్నే ఉండి వాటికి మేతేయచ్చు. ఎందుకనంటే పశువులకు మేత మన పూర్వీకులు మరి ఆ ఇండ్ల ముందే ఆ పెద్ద పెద్ద ఆ గడ్డి సొప్ప ఇవన్నీ కూడా నిల్వ చేసి వాములు వేసుకొని వాటికి రాత్రి మేత ఇచ్చేవారు కదా. కాబట్టి ఒకవేళ ప్రకృతిలో ఒక వికటింపు వచ్చింది, ఓ పెద్ద వానే వచ్చింది, ఒకవేళ ఒక తీవ్రమైన వేసవిలో ఎండే కాస్తుంది, ఒకవేళ మనకు ఓపిక లేదు, ఇంటి దగ్గర ఉండి వాటికి మేత వేయవచ్చు. కానీ గొర్రెలకు అలా కాదు, ఎందుకంటే గొర్రెల మేతను మనం నిలువ చేయలేము, గొర్రెల మేత నిలువ చేయలేము మనం. కాబట్టి అవి వర్షమైనా ఎండైనా ఖచ్చితంగా వాటిని గొర్రెల కాపరి వాటిని పొలానికి తోలుకొని వెళ్ళాలి. వెళ్ళకపోతే వాటికి ఆహారం లేకపోతే క్షీణించి పోతాయి. కాబట్టి గొర్రెల కాపరి యొక్క కష్టాలు మనం గమనిస్తే వాటిని మేపడం, వాటిని కాయడం ఎంత కష్టమో మనం అర్థం చేసుకోవాలి. యాకోబు గారి జీవిత అనుభవం, నేను ఎండకు మంచుకు నేను క్షీణించిపోయాను, నిద్ర నా కనులకు దూరము ఆయను. రాత్రివేళ మందలను కాస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని ఆపదలు ఎదురవుతాయి. ఎలాంటి ఆపదలు అని అంటే, గొర్రెలకు శత్రువులైనటువంటి మరి ఈ తోడేళ్ళు, పులులు ఇలాంటివి గొర్రెలను వేటాడుతుంటాయి. గొర్రెల మందలు ఎక్కడుంటాయో అక్కడికి అవి వచ్చి ఆ గొర్రెలను వేటాడుతుంటాయి. కాబట్టి రాత్రి వేళల్లో కూడా కాపరి మేల్కొని వాటిని కాపాడుకోవాలి, వాటిని కాపాడుకోవాలి. ఆ గొర్రెలు ఒక గ్రామంలో ఒక 10 కుటుంబాలకు గొర్రెలు ఉంటే వారందరూ కలిసి ఆ గొర్రెలను ఒక రాత్రి ఒక దగ్గర వాటిని నిలువ చేసినప్పుడు వారు జాములు కాపలా ఉంటారన్నమాట. అక్కడ ఒక 4 ఉన్నారనుకోండి, లేక ఒక 8 మంది ఉండాలనుకోండి, 4 జాములు, ఒక జాము 2 కాపలా కాస్తుంటారు, మిగతా వాళ్ళు నిద్రపోతుంటారు. ఆ జాము అయిపోయిన తర్వాత వీళ్ళు పడుకొని వారిని లేపుతారు, మళ్ళా వారు జాము కాస్తుంటారు. అలా 4 జాములు ఉన్నటువంటి సంఖ్యను బట్టి వారు 4 అయితే ఒక్కొక్క జాము ఒక్కొక్కరు గాయాలి. ఒకవేళ 8 మంది ఉన్నారనుకోండి, ఇద్దరిద్దరు కలిసి ఒక్కొక్క జాము అంటే రాత్రి ఆ గొర్రెలను కాస్తారు. అలా వారు ఆ గొర్రెలను కాపాడుకోవాలి. లేకపోతే గొర్రెల మీద గొర్రెల శత్రువు దాడి చేస్తాడు అనేటువంటిది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనము సమూయేలు మొదటి గ్రంథం చదువుతున్నప్పుడు దావీదు గారు కూడా గొర్రెల కాపరే కదా. ఆయన గొర్రెలను మరి మేపుతూ ఉన్నటువంటి సందర్భంలో ఫిలిస్తీయుడు మరి గొల్యాతు సవాలు చేసినప్పుడు ఇశ్రాయేల్లో ఉన్నటువంటి వారందరిలో ఎవరు కూడా గొల్యాతు మీద యుద్ధానికి పోవడానికి సాహసం చేయలేని సందర్భంలో యెషయా కుమారులు అందరినీ కూడా తీసుకొని వస్తే మరి సమూయేలు ద్వారా వారు ఎవరు కాదు అనేటువంటి దాన్ని తెలియజేశాడు. ప్రియులారా, ఆ తర్వాత మరి దావీదును తీసుకొని వచ్చిన తరువాత సౌలు దావీదును చూసి అనుకున్నాడు, ఇతడు బాలుడు, ఆ మహాబలాఢ్యునేటువంటి అతని మీద ఇతను ఎలా మరి దాడికి వెళ్ళగలుగుతాడు, ఇది సాధ్యమయ్యే పని కాదు అన్నట్టు తను అనుకున్నాడు. కానీ దావీదు గారు ఆయనకి ఇచ్చిన జవాబు చూడండి, 17వ అధ్యాయం 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి
చంపి దాని నోట నుండి ఆ గొర్రె పిల్లను విడిపించి తిని. దావీదు గారు చెప్తున్న మాట ఎవరితో? సౌలుతో. నువ్వు బాలుడవు, నీవేంటి ఆ బలాఢ్యుని మీదకి యుద్ధానికి వెళ్ళడం అని మాట్లాడుతున్నప్పుడు దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా తండ్రి మందను నేను కాస్తున్నప్పుడు ఈ సింహము ఎలుగుబంటి వచ్చి గొర్రె పిల్లలను నాటగరుచుకుని వెళుతుంటే నేను వాటి మీద దాడి చేసి వాటిని చంపి వాటి నోట నుండి నేను గొర్రె పిల్లలను విడిపించాను. కాపరికి ఎంత సాహసం ఉండాలి, ఎంత ధైర్యము ఉండాలి, శత్రువును ఎదుర్కోవాలి అని అంటే ఎంత ధైర్యం ఉండాలో ప్రేమైన దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి గొర్రెలను కాసేటప్పుడు, గొర్రెలను మేపేటప్పుడు చాలా కాపరికి మెలకువలు ఉండాలి, కష్టాలు భరించే ఓపిక ఉండాలి. అలా లేకపోతే కాపరి ఆ పని చేయలేడు, కాపరి ఆ పనిని నిర్వర్తించలేడు అనేటువంటిని ప్రేమైన దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి గొర్రెలను కాసేటువంటి అనుభవం ఆ ఇజ్రాయేలు దేశంలో ప్రాముఖ్యంగా ఇజ్రాయేలు ప్రజలకు ఆ అనుభవం ఉంది. కాబట్టి నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రె పిల్లలను కాయి అనేటువంటి మాట ఆయన చెప్పడంలో ప్రేమైన దేవుని బిడ్డలారా గొర్రె పిల్లలను మరి కాసేటప్పుడు, మేపేటప్పుడు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. అవన్నీ కూడా ఓర్చుకొని సాహసించి ధైర్యం వహించి గొర్రెలను మేపాల్సినటువంటి బాధ్యత కాపరి మీద ఉంది అనే దాన్ని మనము అర్థం చేసుకోవాలి. తర్వాత గొర్రె పిల్లలకు మనం మేత పెట్టాల్సి వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో మేత దొరక్కపోతే వాటిని ఎక్కడ మేత ఉందో ఆ ప్రాంతానికి తోలుకొని వెళ్ళాలి. అందుకే ఆదికాండం మనం 37వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ యాకోబు కుమారులు ఆ గొర్రెల మందలను మేపేటువంటి విషయంలో 12వ వచనంలో ఈ మాట ఉంది. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి అనే మాట చూస్తాం. తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి షెకెములో. అంతకుముందు వారు మేపుతున్నటువంటి స్థలం వేరు. ఇప్పుడు మరలా అక్కడ మేత అయిపోయింది. మరలా మేత ఉన్నటువంటి స్థలాలకు వాటిని తోలుకొని వెళ్ళాలి. ఈ వేసవి వచ్చిందని అంటే మా గ్రామంలో చాలామంది మరి ఈ గొర్రెలు స్వాస్థ్యంగా ఉన్నటువంటి వారు ఉన్నారు. ఈ వేసవి వచ్చిందంటే అక్కడ నీటి వసతులు తక్కువ. మార్కాపురం ఆ ఏరియాలో నీటి వసతులు తక్కువ. వారు ఏం చేస్తారంటే ఎక్కడ నీటి వసతి ఉందో అక్కడికి ఈ వేసవి అంతా మందను తోలుకొని వెళ్ళిపోతారు. ఒక నెల 15 రోజులు ఇక్కడ మరలా వర్షాలు కురిసి ఇక్కడ మేత నీళ్లు గొర్రెలకు అనుకూలంగా ఉంది అనేంత వరకు వారు ఆ కాలువలు ఉంటాయి కదా, అంటే ఈ ప్రాజెక్టు ఆ ప్రాంతాలకు వెళ్ళిపోతారు. అక్కడ వారు గొర్రెలను ఒక నెల రోజులు లేదా ఒక నెల 15 రోజులు కాస్తారు, అక్కడ మేపుతారు. కాబట్టి ఎక్కడ మేత లేదో మరి ఆ మేత ఉన్న ప్రాంతాలకు వాటిని తోలుకొని వెళ్ళాలి. వెళ్ళకపోతే వాటికి ఆహారము లేకపోతే గొర్రెలు క్షీణించిపోతాయి, ఆస్తి నష్టమైపోతుంది, మన ఆస్తి నష్టమవుతుంది. కాబట్టి ప్రియులారా గొర్రెలను మేపడానికి పచ్చిక బీళ్లకు వాటిని తోలుకొని వెళ్ళాలి. అందుకే 23వ కీర్తన మనం చదువుతున్నప్పుడు దావీదు గారు తన జీవిత అనుభవాన్ని చెప్తాడు. అక్కడ యెహోవా నా కాపరి, నాకు కరువు లేదు, లేమి లేదు. ఎందుకంటే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు. యెహోవా కాపరత్వంలో యెహోవా కాపరిగా ఉంటే ఏ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా కొరత ఉండదో దావీదు గారి జ్ఞాపకానికి తెస్తాడు. మనం ఏ రీతిగా మనకున్నటువంటి గొర్రెల మందలను మేత లేని స్థలాల నుండి మేత ఉన్న స్థలాలకు తోలుకొని వెళ్ళి, నీరు లేని స్థలాల నుండి నీరున్న స్థలాలకు తోలుకొని వెళ్ళి, తోడేండ్లు, సింహాలు, ఎలుగుబంట్లు, పులులు దాడి చేస్తుంటే వాటి బారిన పడకుండా వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ కాచుకుంటూ మనం జాగ్రత్తలు తీసుకుంటామో
యెహోవా మనుషులను తన యొక్క ఆ మందగా తన గొర్రెలుగా పోల్చినప్పుడు ఆయన ఆ బాధ్యతలు తీసుకుంటాడు. ఆయన ఆ బాధ్యతలు తీసుకుంటాడు అనే సంగతిని తెలియజేయడానికే ప్రత్యేకంగా యేసు ప్రభు మాటలు తెలియజేశారని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనం యోహాను సువార్త 10వ అధ్యాయం చదువుతున్నప్పుడు 11వ వచనంలో ఆయన అన్నాడు, యేసు ప్రభు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అని అన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి ఏం చేస్తాడు? తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. సింహం వచ్చి ఒక గొర్రె పిల్లను నోట గరుచుకొని వెళ్ళిపోతుంది. పిరికివాడై పారిపోతే మంద కాలానుగుణంగా క్షీణించిపోతుంది. దాన్ని ఎదిరించాలి. దాన్ని ఎదిరించి దాని బారిన పడకుండా గొర్రెలను కాపాడాలి. అవసరమైతే తన ప్రాణం పెట్టేటువంటి విధంగా పోరాడాలి శత్రువుతో. యేసు ప్రభు చేసిన కార్యం అదే. అందుకే ఆయన అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి ఏం చేస్తాడంటే గొర్రెల కొరకు తన ప్రాణము పెడతాడు. అంటే తన ప్రాణాన్ని కూడా తెగించి గొర్రెల యోగక్షేమం కొరకు పాటు పడతాడు అనేది. కాబట్టి పేతురు లేక యోహాను కుమారుడు అయిన సీమోను, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? అవును ప్రభు, ప్రేమిస్తున్నాను. అలాగైతే నా గొర్రెలను కాయుము, అలాగైతే నా గొర్రెలను మేపుము. నా గొర్రెలను కాయడానికి పచ్చిక గల చోట్లకు తోలుకొని వెళ్ళాలి, శాంతికరమైన జలముల యొద్దకు తోలుకొని వెళ్ళాలి. నా గొర్రెలను కాపాడాలి అని అంటే శత్రువు దాడి చేసినప్పుడు దాని మీద దాడి చేసి గొర్రె అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాలి. అది రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, వర్షాకాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు. అది ప్రకృతిలో నీకు సరైనటువంటి విధానం లేనటువంటిది కావచ్చు. అలాంటప్పుడు నీవు ఏ రీతిగా నీ గొర్రెలను, నీ ఆస్తిగా ఉన్న గొర్రెలను కాపాడుకుంటావో, నేను మేపుచున్న గొర్రెలైన మనుషులను నా వాక్యమనే ఆహారంతో వారిని పోషించు. నా వాక్యం అనేటువంటి ఖడ్గంతో శత్రు బారిండి వాటిని కాపాడు. ఇక్కడ ఆహారము దేవుని వాక్యమే, ఖడ్గము దేవుని వాక్యమే. వారికి వాక్యాన్ని వివరించి చెప్పాలి. శత్రువు దాడి చేసినప్పుడు ఆ వాక్యంతోనే ఆ దాడిని ఎదుర్కోవాలి. అందుకే నేను మీకు బైబిల్ స్టడీ పెట్టేది, ఇంకెందుకో కాదు. మీరు చదవకపోతే నాకు వచ్చే నష్టము లేదు. మీరు చదివితే శత్రువును దేవుని వాక్యం అనే రెండంచులు కలిగిన ఖడ్గంతో ఎదుర్కోగలుగుతారు. మీరు చదివితే పుష్టి కలిగినటువంటి గొర్రెలుగా ఎదుగుతారు. కాబట్టి దేవుని వాక్యమే మనకు జీవాహారం, దేవుని వాక్యమే మనకు రెండంచులు కలిగిన ఖడ్గం. మనల్ని మనం కాపాడుకోవాలన్నా, ఇతరులు మనం కాపాడాలన్నా మనకు కావలసింది దేవుని వాక్యము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను కుమారుడైన సీమోను, వీరందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? అవును ప్రభు, ప్రేమిస్తున్నాను. అలాగైతే నా గొర్రెలను మేపు, అలాగైతే నా గొర్రెలను కాయి. ఈ రెండు బాధ్యతలు కూడా ఎంత కష్టదాయకం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గమనించాం. అది యాకోబు యొక్క సాక్ష్యం. పగలు ఎండకు, రాత్రి మంచుకు నేను క్షీణించిపోయాను అని అంటాడు. నిద్ర నా కన్నులకు కరువైపోయింది అని అంటాడు. అంటే మందను కాసేటప్పుడు ఆయన అనుభవం, యాకోబు గారి అనుభవాన్ని చెప్తున్నాడు. అంత కష్టం గొర్రెల మందలను మేపాలి అంటే, గొర్రెలను కాపాడుకోవాలంటే, మన ఆస్తిని కాపాడుకోవాలంటే, మన స్వాస్థ్యాన్ని కాపాడుకోవాలంటే అన్ని జాగ్రత్తలు మనకు ఉండాలి అనేదాన్ని జ్ఞాపకం చేస్తూ, ఈ జాగ్రత్తలు నీవు కలిగి ఉండు పేతురు గారు
అనేటువంటి విధంగా పేతురుకు ఆ పనిని పురమాయిస్తున్నాడు అనేటువంటిది ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇది దేవుని మాట, పరిశుద్ధాత్మ దేవుని తలంపుగా మనం గమనించి శత్రు బారి నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. పచ్చిక బీళ్ళల్లోనికి వెళ్ళే మనకు మనం పుష్టికరంగా ఉండేటట్టు తయారు చేసుకోవాలి. కాపరి చెప్పే మాటలు వినాలి, కాపరి చెప్పినట్లు నడుచుకోవాలి. అలా నడుచుకున్నప్పుడు మనము అన్యాక్రాంతము కాని గొర్రెలలాగా మంద వృద్ధి అయ్యేటువంటి విధంగా మన జీవితాలు ముందుకు వెళ్తాయి అనేది నేను జ్ఞాపకానికి తెస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి ఆత్మల మేళ్ల కొరకై బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చెల్లిస్తున్నా. విత్తబడిన ఈ వర్తమానం అనేక మంది బిడ్డలు అర్థం చేసుకొని వాక్యానుసారమైన జీవిత క్రమములో వారు ముందుకు వెళ్ళడానికి సహాయం చేసి నడిపింప చేయమని కోరుతూ యేసయ్య ఉన్నతమైన శక్తివంతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.